హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం. లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. నేనైతే ఈ ముగ్గు వేస్తే సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సునందలో లేని మార్పు రాబోతుంది. కాబట్టి అసలు ఈ మార్పు దేనికోసం వస్తుంది, అసలు ఏం జరగనుంది, అందరూ ఎందుకు హ్యాపీగా ఉన్నారు, అలాగే కొంతమంది బాధలో కూడా ఉన్నారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇంకా మీరు మన వీడియో చూసేయాల్సిందే. అయితే ఈ రోజు అయితే మాత్రం మొత్తానికి ఆనంది ఆదిత్య అనుకున్నట్టుగా వాళ్ళ చిప్ మంచి వర్క్ అవుతుంది. అందరి నుంచి చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎందుకు ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళు అనుకున్నట్టుగా చిప్ రెడీ చేశారు కదా, ఆ చిప్పు వాళ్ళైతే యూస్ చేసే ప్రయత్నంలో ఉంటారు. ఇంకా ఈలోపు భగవంతుడు కరుణించినట్టుగా వాళ్ళు ఏ ఇంట్లో అద్దెకైతే ఉంటున్నారో ఆ రెంటెడ్ హౌస్ ఓనర్ వల్ల పాప కిడ్నాప్ అయిపోతుంది. సో ఇంకా కిడ్నాప్ అయిపోయేసరికి ఇంకా వెంటనే ఆయన స్కూల్కి తీసుకువెళ్తుండగా ఒక పెద్ద వ్యాన్ వచ్చి పాపని కిడ్నాప్ చేసేసి ఇంకా అతన్ని తోసేసి వెళ్ళిపోతారు. ఇంకా ఈయన వచ్చి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి వాళ్ళ భార్యకి చెప్తాడు, పాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసేస్తారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకునేసరికి వెంటనే వీళ్ళు పోలీస్కి కంప్లైంట్ చేయడం వల్ల పోలీసులు కూడా ఇంటికి వస్తారు. వచ్చేసి ఏం జరిగిందండి వివరించండి అంటే మొత్తం చెప్తాడు ఆదిత్య వాళ్ళ హౌస్ ఓనర్. చెప్పేసరికి ఇంకా వాళ్ళు పాపను ఎత్తుకెళ్ళిపోయారు, వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇది అది తీపిద్దాం అనేసరికి వెంటనే ఆదిత్య చాలా కూల్గా, ఒక్క నిమిషం సార్, మా దగ్గర ఒక ప్లాన్ ఉంది అండ్ మేము ఆ విషయంలో మీకు సపోర్ట్ చేయగలం అని చెప్తారు. చెప్పేసరికి ఇంకా వెంటనే ఏంటి అనేసరికి ఆనంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మేము ఒక చిప్ రెడీ చేసాం చూడండి, ఇది మొత్తం అంతా లొకేషన్ అంతా మనం ఈ ల్యాప్టాప్లో చూడొచ్చు. సో దీని ద్వారా మేము పాపని ఫైండ్ అవుట్ చేయగలం అంటే, అవునా, ఇది చాలా విచిత్రంగా ఉంది అండ్ హెల్ప్ఫుల్గా కూడా అనిపిస్తుంది, సరే ఎలా చేస్తారో చూపించండి అనేసరికి ఇంకా ఆదిత్య వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసేసి ఆ లొకేషన్ అది చూపించేసి ఇంకా బోరుబొండ దగ్గర ఒక షెడ్ దగ్గర పాప ఉంది అని చెప్పేస్తాడు. చెప్పేసరికి లక్కీగా అక్కడికి వెళ్ళేసరికి పాప నిజంగానే అదే లొకేషన్లో ఉంటుంది. ఇంకా చాలా ఈజీగా పట్టుకొని ఆ పాపను రక్షించగలుగుతారు పోలీసులు. ఇంకా వెంటనే పోలీస్ అంటాడు, మీరు ఇంత మంచిగా వర్క్ చేస్తారని అనుకోలేదు, ఈ అప్రిషియేషన్ ఇక్కడితో ఆగిపోకూడదు, మొత్తం అందరికీ తెలియాలి అని చెప్పేసి ఇంకా హోమ్ మినిస్టర్కి వీళ్ళందరికీ విషయం తెలిసి మొత్తానికి అందరి ముందు వీళ్ళని బొకే ఇచ్చి సన్మానించి అప్రిషియేట్ చేస్తారు. ఇంక ఇదంతా టీవీ న్యూస్లో కూడా వచ్చేస్తుంది, వీళ్ళిద్దరూ ఒక చిన్న పాపని వెంటనే చాలా వితిన్ హాఫ్ అన్ అవర్లో కనిపెట్టేశారు అన్నట్టుగా. ఇంకా వెంటనే ఆ న్యూస్ ఛానల్ చూసిన సునంద, శశికాంత్, చైతన్య ఇంకా పొంగిపోతారు. ఇంక చైతన్య అయితే అమ్మ చూసారా నాన్న ఎంత సంతోషపడుతుందో అంటే, బయట పడకపోయినా తనకి మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం రా, ఏదో పంత మహాం అని చెప్పేసి బయటపడదు కానీ చూడు ఎలా పొంగిపోతుందో అనేసరికి, ఏంటి అలా చూస్తున్నారు, వాడెవరు అనుకున్నారు, నా కొడుకు అనేసరికి అబ్బో అని చెప్పేసి శశికాంత్ అంటాడు. ఇక జీవన అయితే కుళ్ళిపోయి వీళ్ళేంటి, వీళ్ళని ఎలాగ అడుగడుగున తొక్కేద్దామా అని చెప్పి చూస్తుంటే ఇంకా వీళ్ళేమో నాకు అడ్డుపడేలా ఉన్నారే, వీళ్ళని ఇలా కాదు, వీళ్ళ సంగతి ఏంటో చూస్తాను చూడు అని చెప్పేసి ఇంకా వెంటనే తినైతే మాత్రం చాలా కోప్పడి ఏంటి నీ మొహం అలా మాడిపోయింది అంటే, అయ్యయ్యో అలాంటిదేం లేదు చైతన్య, మొహం మాడిపోవడం ఏంటి, ఎమోషనల్ అవుతున్నా, అసలు బాగా ఆనంది ఎంత అచీవ్ చేశారు, ఆనంద బాష్పాలు అని చెప్పేసి అంటే, ఆనంద బాష్పాల్లాగా అయితే అనిపించట్లేదు, సరే కానీ అని చెప్పేసి చైతన్య అంటాడు. ఈ చైతన్య ఒకడు ఎప్పుడు తిన కళ్ళు నా పైనే ఉండాలి కానీ ఇలాంటి విషయాల్లో కాదు చైతన్య అని చెప్పేసి మనసులో అనుకుంటుంది జీవన. ఇంక ఈలోపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సునందకి, శశికాంత్కి హోమ్ మినిస్టర్ నుంచి, కలెక్టర్ నుంచి, సీఎం నుంచి, పోలీస్ నుంచి, అందరి నుంచి కాల్స్ వస్తాయి, బంధువుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి, మీ అబ్బాయి చాలా మంచి పని చేశాడు, ఇది చాలా మంచి విషయం, ఇలాంటి అబ్బాయికి తల్లిగా ఉన్నందుకు మీరు అదృష్టవంతులు, ఇది అది అని గొప్ప పొగడ్తలతో సునందని ఎత్తేస్తారు. ఇక సునంద అయితే మొత్తానికి చాలా కూల్ అయిపోతుంది ఆదిత్య విషయంలో. ఇక వెంటనే చైతన్య ఇదే మూమెంట్ అనుకొని, అమ్మ అన్నయ్య దగ్గరికి కలుద్దామమ్మా అంటే, వెంటనే ఏంట్రా ఈ మూమెంట్లో నాకు అన్నయ్యని తీసుకొచ్చేయాలని అనుకుంటున్నావు అంటే, అయ్యో అలా కాదమ్మా అంటే, కలుద్దాం, అందరూ ప్రశంసలు ఇచ్చినప్పుడు సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి CEO నేను, కాబట్టి నేను వెళ్ళి ప్రశంసించాలి కదా, ఒక ప్రశంసించే మనిషిగా వెళ్తాను, తల్లిగా కాదు అని చెప్పేసి, అయినా కూడా తన పంతాన్ని వదలదు సునంద. కానీ లోపలైతే చాలా సంతోషపడుతుంది, కాకపోతే బయటపడదు.
ఇంకా వీళ్ళైతే సరే వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి అందరూ బయలుదేరేసరికి శశికాంత్ అయితే సడన్గా పడిపోతాడు. ఏంటా అని చెప్పి చాలా టెన్షన్ పడేసరికి ఇంకా శశికాంత్ తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసేసరికి చైతన్య అయితే ఆదిత్యకి కాల్ చేసి విషయం అంతా చెప్తాడు. చెప్పి అన్నయ్య పడిపోయాడు, ఏం జరిగిందో తెలీదు, మేము హాస్పిటల్కి వచ్చాము, నువ్వు రా అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే ఏ హాస్పిటల్ ఏంటి కనుక్కొని ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా వెంటనే డాక్టర్ బయటకు వస్తారు. సునంద అయితే ఏడ్చేస్తుంది. ఇంకా జీవన వీళ్ళంతా కూడా చాలా టెన్షన్ పడతారు. అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి కనుక్కుంటే లివర్ డ్యామేజ్ అయిపోయింది సునంద గారు, కాబట్టి చాలా క్రిటికల్గా ఉన్నారు, ఆయనకి ఇప్పుడు ఇమీడియట్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, కానీ ఇప్పటికిప్పుడు అంటే చాలా కష్టం, ఎందుకంటే డోనార్ దొరకాలి కదా అని చెప్పేసి అలా అనేసరికి ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు, డబ్బు కోసం అస్సలు ఆలోచించకండి, దయచేసి ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి అంటే, అదే మేడం నాకు మీ గురించి తెలుసు, మీరు డబ్బుని తూగగలరు, కాకపోతే ఇప్పుడు ఆ డోనర్ రావాలి కదా అనేసరికి ఇంకా వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆనంది, ఒక్కసారి నా బ్లడ్ గ్రూప్ చూస్తారా, మావేది నాది ఒకటే బ్లడ్ గ్రూప్ అనుకుంటా, ఒకటే అయితే నేను ఇచ్చేస్తాను ఆ లివర్ అని చెప్పేసి నా లివర్ని మీరు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని ఆనంది అనేసరికి వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక డాక్టర్ అయితే అంటాడు, అమ్మ చూస్తుంటే చాలా చిన్న అమ్మాయిలా ఉన్నావు, ఇంకా నీకు చాలా ఫ్యూచర్ ఉంది, సో నీ లైఫ్ నువ్వు రిస్క్ చేయడం కరెక్ట్ కాదు, అందులో మావయ్య అంటున్నావు, ఒకసారి ఆలోచించుకో అనేసరికి అసలు సునందకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అట్లా ఏం లేదు సారు, నాకు మీ పైన నమ్మకం ఉంది, మా మావయ్య ఎట్లయినా బతకాలి, మా అత్తయ్య మాంగళ్యం నిలబడాలి, కాబట్టి దయచేసి మీరేం ఆలోచించకండి, నేనైతే రెడీగా ఉన్నాను, ఏమంటారు ఆదిత్య అనేసరికి ఇంకా ఆదిత్య ఒకటే అంటాడు, కొడుకునైనా నేను కనీసం ఆ మాట అనలేకపోయాను, అసలు ఇంత త్యాగం ఇంత ఆలోచన ఎలా వస్తుందో ఆనంది నీకు ప్రతిసారి అనేసరికి, ఇప్పుడు మాట్లాడుకునే సమయం లేదు ఆదిత్య గారు, మావయ్య గారిని అర్జెంటుగా మనం బతికించుకోవాలి, దయచేసి మీరు పనులు కానివ్వండి అంటే, మీ వాళ్ళంతా ఎగ్రీ అయ్యి సైన్ చేస్తేనే మేము మీ లివర్ని తీసుకొని వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయగలమమ్మా అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆనంది అయితే మాత్రం కన్విన్స్ చేస్తుంది ఆదిత్యని. ఆదిత్య అయితే ఇంకా సరే ఆనంది, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఒక మంచి పనికి పూనుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, మేము కూడా హ్యాపీగా ఉంటాం, కానీ భగవంతుడి దయ వల్ల మీ ఇద్దరికి ఏం జరగకూడదు, ఇది ఒకటి మాత్రమే నేను ఆలోచించగలను, అటు చూస్తే కన్న తండ్రి, ఇటు చూస్తే తాళి కట్టిన భార్య, ఏం చేయను అని చెప్పేసి ఆదిత్య అయితే సతమతం అయిపోతాడు. ఇంకా సునంద అయితే మాత్రం అసలు ఏం మాట్లాడాలో తనకు అర్థం కాదు, ఎందుకంటే షాక్లో ఉంటుంది, అసలు ఆనంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఒప్పుకోవడం ఏంటి అని చెప్పేసి. కనీసం జీవన ఏమో అమ్మో మనం ఇంకా నయం, నేనా మాట అంటే నాతో ఈ చైతన్యం అడగకుండానే చేయించేస్తాడు, ఎందుకైనా మంచిది నేను కొంచెం సైడ్ అయిపోవడం మంచిది, సరే నేను వెళ్ళి కొంచెం పూజ ప్రార్థన చేసుకొని వస్తాను, మామి గారికి ఏం కాకూడదని సైడ్ అయిపోతుంది. సైడ్ అయిపోయేసరికి ఇంకా వెంటనే ఇంకా డాక్టర్ గారు అయితే వీళ్ళందరూ సిగ్నేచర్స్ తీసుకుంటారు. ఆనంది అయితే అంటుంది, ఎవరు ఏం టెన్షన్ పడకండి, మావయ్య గారికి ఏం కాదత్తయ్య, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తారు అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్కి ఇంకా రెడీ చేయమని ఆనంది అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే సునంద అయితే, అది కాదు ఆనంది అంటే, మీరేం మాట్లాడకండి అత్తయ్య, ఇంకా టైం లేదు, సరే డాక్టర్ గారు కావాల్సిన ఫార్మాలిటీస్ వర్క్ అంతా మీరు స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే మాత్రం సిద్ధమైపోతుంది. ఇంకా వీళ్ళు వెళ్ళి ఆ సిగ్నేచర్స్ అన్నీ తీసుకొని ఆనంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే తీసుకోవడానికి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసేసరికి ఇంకా డాక్టర్ అయితే మిడిల్లో బయటకు వస్తారు. బయటకు వచ్చేసి చెప్తున్నా కూడా అమ్మాయి వినలేదు. అప్పటికి కూడా చెప్పాము, అసలు నువ్వు కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే నీకు హెల్త్కి చాలా ఖరాబ్ అండ్ నువ్వు బయటకి సర్వైవ్ అవ్వడం కూడా చాలా ఇష్యూ అని చెప్పినా కూడా అమ్మాయి వినట్లేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే ఆ సునందకైతే ఆనంది మంచితనం ఏంటనేది అర్థమవుతుంది. వద్దని చెప్తున్నా కూడా తన మావయ్యని బ్రతికించుకోవడానికి ఎందుకు ఇంతలా పోరాడుతుందో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సునందకి. ఇలా మొత్తానికైతే మాత్రం ఇంకా ఆదిత్య ఒకటే అంటాడు, ఆనంది తన మనుషులు బాధపడితే అస్సలు తట్టుకోలేదు, అలాంటిది తన సొంత మామయ్య బాధపడితే తను ఎలా తీసుకోగలదు డాక్టర్, కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు మాకు చెప్పారు, నాకు అర్థమైంది, కానీ ఆనంది విందు, ఇంకా మీ చేతుల్లోనే ఉంది, ఆ భగవంతుడికి ప్రార్థించుకొని ఇంకా తను అడిగినట్టుగా నాన్నగారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయండి అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే సునంద అయితే మాత్రం ఈ మాటలన్నీ విని కళ్ళు తిరిగి పడిపోతుంది. పడిపోయేసరికి ఇంకా వెంటనే వీళ్ళ అమ్మ ఏమైంది అని చెప్పి ఇంక సునందని లేపే ప్రయత్నంలో ఉండి వాటర్ కొడతారు. ఇంక ఈలోపు డాక్టర్ అయితే వెళ్ళి మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ చేసి ఆనందిని ఒక బెడ్ పైన, శశికాంత్ని ఒక బెడ్ పైన వేసేసి ఇంకా బయటకు వస్తారు. మొత్తానికి మీ ప్రార్థనలు ఫలించే, అమ్మాయి ధైర్యం నిలబడింది, ఆయనకైతే ఏ ప్రాబ్లం లేదు, ఆనందికి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇద్దరూ మొత్తం అవుట్ ఆఫ్ డేంజర్ అయ్యారు, ఇంకా ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఒక 1 అవర్లో మీరు వెళ్ళి వాళ్ళని చూడొచ్చు అనేసరికి ఇంకా వెంటనే సునంద కూడా కొంచెం ఆ కళ్ళు తిరిగి పడిపోయింది కదా, మెలకువలోకి వచ్చేసరికి ఇంకా వెంటనే చైతన్య అంటాడు, చూసావా అమ్మ, ఆనంది
వదిన ఎంత పెద్ద త్యాగం చేసిందో అంటే నిజమేరా, ఈరోజు ఆనంది లేకపోతే నా మాంగళ్యం ఏమైపోయేదో. అసలు నాకు చాలా షాకింగ్గా ఉంది. అసలు ఆనంది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మావయ్య గారికి నేను నా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్తాను అని చెప్పేసి అలా ఎలా అనగలిగిందో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను మీరంతా ఆనందిని పొగుడుతూ ఉంటే, కానీ ఈరోజు అర్థమైంది. అయినా నాకు అసలు ఏది మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆనంది మొహం చూడటానికి కూడా నేను పనికిరాను అనిపిస్తుంది. అంతలాగా వాళ్ళని హింసించినా కూడా ఆనంది నా కోసం, నా భర్త కోసం ఈరోజు నిలబడింది. తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఈరోజు చేసిన త్యాగానికి తనకి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని సునంద పాజిటివ్గా మాట్లాడేసరికి ఇంకా జీవన అయితే మాత్రం కుళ్ళిపోతుంది. ఏంటి ఏదో అనుకుంటే ఏదో జరిగింది, ఈరోజు వీళ్ళు నక్కతోక మట్టినట్టున్నారు. ఈరోజు చూస్తే న్యూస్ ఛానల్ నిండా వీళ్ళు చేసిన మంచి పనే, ఇప్పుడు చూస్తే అత్త మనసు కూడా మారిపోయింది. ఇంకా నా బతుకు బస్ స్టాండేనేమో అని చెప్పేసి ఇంకా జీవన అనుకుంటూ ఉంటుంది. అనుకొని ఎలా అయినా సరే ఈ ఆపరేషన్ అయితే అయింది, కానీ ఎవరో ఒకరికి ఏదో ఒకటి హాని అయితే వీళ్ళ సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకా జీవన అయితే వెళ్ళి నర్స్కి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. వెళ్ళి మా మావయ్య గారికి ఆ ఆక్సిజన్ది తీసేసే, ఆయన చచ్చిపోవాలి అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే నర్స్ అదేంటి మేడం అలా అంటున్నారంటే చెప్పింది చెయ్యి, అమౌంట్ కావాలా వద్దా అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే ఆ నర్స్ అయితే మాత్రం అమౌంట్ తీసుకొని ఆ పని చేసేసరికి వెంటనే అది సీసీటీవీ ఫుటేజ్లో అయితే కనిపించేసరికి అసలు నర్స్ ఎందుకు అలా వెళ్ళి చేయబోయిందా అని చెప్పేసి చూసేసరికి ఇంకా ఆమెని డాక్టర్ కొట్టేసి అడిగేసరికి తను నిజం చెప్పేసరికి డాక్టర్ వచ్చి ఏంటి మీ కోడలికి ఏమైనా బుర్రలేదా, అసలు ఏమనుకుంటుంది, మాది హాస్పిటల్ రెప్యుటేషన్ తీసేయడానికి ప్రయత్నిస్తుందా అంటే మా ఆనంది ఏం చేసిందండి అంటే నేను మాట్లాడేది ఆనంది కోసం కాదు, నీ చిన్న కోడలు జీవన కోసం మాట్లాడుతున్నా, ఇగో ఇలా చేసిందని చెప్పి నర్సుని తీసుకొచ్చేసరికి అందరి ముందు జీవన నిజస్వరూపం బయటపడుతుంది. నువ్వెందుకు మావేని చంపాలని చూసావు, అసలు ఏంటి నువ్వు అంటే అది కాదత్తి అంటే ఏంటి అనుకుంటున్నావు, నువ్వు నా భర్తని చంపాలని చూసావా, మేము సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవానే అని చెప్పి లాగిపెట్టి సునంద ఒకటి కొట్టేస్తుంది. కొట్టేసరికి చెప్పు ఎందుకు ఈ పాడు పనికి నీకు పాల్పడ్డావు అనేసరికి అసలు జీవన అయితే ఏం మాట్లాడదు. ఇంకా వెంటనే చైతన్య మాట అందుకొని ఎందుకు అంటావేంటి, ఇప్పుడు అన్నయ్య వదినపై నీకు మంచి ఒపీనియన్ వచ్చేసింది, ఎలాగూ వాళ్ళు ఇప్పుడు అందరిలో మంచి అప్రిషియేషన్ పొందారు, మనం సంతోషంగా ఉంటే ఇవిడ చూడలేదు కదా, ఇది అసలైన జీవన నిజస్వరూపం. ఇన్ని రోజులు మన ముందు మంచిగా నటిస్తూ ఈరోజు తన నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆగలేక నర్సుకు డబ్బులు ఇచ్చి మరి నాన్న ప్రాణాలు తీసేసి ఆనంది హెల్ప్ చేసినా కూడా తనకు అవ్వలేదు. సో ఆనంది మనకెందుకు పనికిరాని పని చేసింది, అట్లీస్ట్ తన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోయినా ఇంకో 2 రోజులు బతికేవాడు మా ఆయన అని మళ్ళీ నువ్వు తప్పుగా అనుకొని ఆనందిని దూరం చేసుకోవాలి వదిన అని చెప్పేసి ఇది ఇంత పనికి పాల్పడి ఉంటుంది అని చెప్పి చైతన్య అంటాడు. అనేసరికి ఇదంతా నిజమే కదా అని చెప్పేసి ఇంకా వెంటనే సునంద అయితే మాత్రం జీవన 2 చెంపలు వాగించేస్తుంది. ఇంకా జీవన మౌనంగా ఉండేసరికి ఇంకా అదే నిజమని చెప్పి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, నా కుటుంబ పరువు నువ్వు నిలబెడతావు అనుకొని నేను ఎండీగా కూర్చోబెట్టాను, కానీ నువ్వు మనసులో ఇంత విషయాన్ని పెట్టుకొని నా కుటుంబాన్ని ఏం కాపాడుతావు, ఈరోజు నా భర్త ప్రాణాన్ని కాపాడాలని ప్రయత్నించింది ఒక కోడలైతే తీయడానికి ప్రయత్నించిన ఇంకో కోడలుగా చరిత్రలో మిగిలిపోయేలా ఉన్నావు నువ్వు అని చెప్పేసి ఇంకా సునంద అయితే అసహించుకొని జీవనాన్ని మెడపట్టుకొని హాస్పిటల్ నుంచి బయటకు తోసేస్తుంది. ఇంకా నువ్వెలా నా ఇంట్లో అడుగు పెడతావో నేను చూస్తాను అని. ఇంక ఈలోపు డాక్టర్ గారు వచ్చి సరే అమ్మ, మొత్తానికి చాలా పెద్ద ప్రమాదం నుంచి నీ భర్త బయటపడ్డాడు, మొత్తానికి ఆనంది చాలా ఖచ్చితంగా అనుకొని మామయ్య గారికి ఏం కాకూడదు అనుకొని తను ఈ త్యాగానికి పాల్పడినందుకు మొత్తానికి ఆ భగవంతుడైతే మీకు తోడుగా ఉన్నాడు, ఇంకా మీరైతే వెళ్ళి వాళ్ళిద్దరిని చూడొచ్చు అనేసరికి ఇంకా వెంటనే వెళ్ళేసరికి ఆనందికి శశికాంత్కి కూడా స్పృహ వస్తుంది. వచ్చేసరికి ఇంకా వెంటనే సునంద అయితే మాత్రం శశికాంత్కి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఈరోజు ఏం జరిగిందో తెలుసా అండి, ఆనంది ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి తను హెల్ప్ చేసింది, జీవన ఇలా చేయబోయింది అనేసరికి ఇంకా శశికాంత్ అయితే చాలా ఎమోషనల్ అవుతాడు. వెంటనే ఆదిత్య ఏంటమ్మా ఎందుకు ఇలా అయిపోతున్నావు, మనం మనుషులం, ఒక కుటుంబం, మనల్ని మనం కాపాడుకోకపోతే ఇంక ఎవరు కాపాడుకుంటారు, ఆనంది చేసింది చాలా పెద్ద విషయమే కాదనట్లేదు, కానీ దయచేసి మీరు ఇలా అయిపోకండి, మీరు సంతోషంగా ఉండాలని తను చేసింది, మీరు ఇలా బాధపడకండి అనేసరికి బాధపడక ఏం చేయమంటావురా, ఎన్ని మాటలు అన్నాను, తనని ఎంత అసహించుకున్నాను, ఎంత తనని చులకనగా చూసి నలుగురిలో అవమానించాను, అయినా కూడా తను ఏవి మనసులో పెట్టుకోకుండా నా మాంగళ్యం కోసం ఆయన ప్రాణం కోసం ఆలోచించి తన ప్రాణాలు నిలబెట్టింది ఈరోజు నా పెద్ద కోడలు, నా కుటుంబ పరువు గౌరవాన్ని నా ఐదోతనాన్ని కూడా నిలబెట్టింది. ఆడపిల్లకి
ఐదోతనాన్ని మించింది ఏముంది? అలాంటిది ఈరోజు నాకు ఆనంది ఒక పునర్జన్మనిచ్చినట్టు అయిపోయింది అనేసరికి, నిజమే కదా ఆదిత్య, నా కోడలెక్కడిరా నేను చూడాలి అనేసరికి ఇంక ఆనంది పక్క బెడ్‌లోనే ఉంటుంది. ఇంక ఆనందిని చూడ్డానికి వీళ్ళు వెళ్ళేసరికి ఇంక వెంటనే సునంద ఆనందికి దండం పెడుతుంది. "ఏంటత్తయ్య ఏం చేస్తున్నారంటే, నా పాలిటొచ్చిన దేవతవమ్మ. నేను నిన్ను ఎంత తప్పు పట్టినా, నేను నిన్ను ఎన్ని మాటలన్నా అవేవీ మనసులో పెట్టుకోకుండా నా కోసం నువ్వు ఇంత త్యాగం చేశావు. ఈరోజు మీరు పోనీ ఏమీ లేక మమ్మల్ని మభ్యపెట్టడానికి డబ్బు తీసుకోవడానికో, ఏదో మా దగ్గర పేరు కొట్టేయడానికో ఇంత చేశావు అనుకోవచ్చు. కానీ అదేది కాదు. ఈరోజు మీరు ఎంత బిగ్ పొజిషన్‌లో ఉన్నారో మేము న్యూస్ ఛానల్స్‌లో వీటిలో చూస్తూనే ఉన్నాం. సో, ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు మమ్మల్ని పక్కకు తోసేయొచ్చు. అయినా కూడా మీ హుందాతనాన్ని దీన్ని పక్కన పెట్టి ఈరోజు నాకు నువ్వు ఎంత సాయం చేశావో నేను మర్చిపోలేనిది. నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. చిన్నదానివి అయిపోయావు తల్లి. లేదంటే కాళ్ళు పట్టుకునేదాన్ని. నా ఆయుష్ కూడా పోసుకొని జీవితాంతం సంతోషంగా ఉండండి అని చెప్పేసి సునంద అయితే అసలు చాలా బ్రేక్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంది. ఇంకా వెంటనే చైతన్య ఆదిత్య అయితే, వద్దమ్మా దయచేసి నువ్వు అలా బాధపడకు అంటే, లేదురా ఇది సంతోషంలో నాలో వచ్చిన మార్పుకు నాకు వచ్చిన సంతోషంలో వస్తున్న ఏడుపు. నేను అసలు ఇలాంటి మంచి మనుషుల్ని పక్కన పెట్టి పురుగుల్ని పాముల్ని పక్కన పెట్టుకు తిరిగాను. దాని జీవన నిజస్వరూపం ఈరోజు నాకు బయటపడింది. దానికి ఎలాంటి శిక్ష పడిస్తానో చూడు అని చెప్పేసి అనుకొని ఇంకా ఆనందిని అయితే మెచ్చేసుకుంటుంది సునంద. ఇంకా మొత్తానికి మెల్లగా సునందయ్య దగ్గరుండి ఆనందిని, శశికాంత్ని, ఇంకా శశికాంత్ చైతన్య ఆదిత్య అయితే శశికాంత్ని చూసుకుంటారు. ఇంకా సునందయ్య దగ్గరుండి ఆనందిని చూసుకోవటం, తనకి మంచిగా కుదుట పడే వరకు అన్నీ చేయటం మొదలు పెడుతుంది. అలా మొత్తానికైతే మాత్రం జీవన నిజస్వరూపం ఏంటి అనేది బయటపడి సునందకి ఆనంది మంచితనం అర్థమవుతుంది. ఇంకా మెల్లగా వీళ్ళు కుదుట పడేసరికి ఇంకా వాళ్ళ ఇంటికి కూడా సునంద వెళ్ళి అడుగుతుంది. ఇంకా మన ఇంటికి వచ్చేయండిరా, మీరు లేని ఇల్లు ఇల్లులా లేదు. దయచేసి ఒక అమ్మగా నేను అర్థిస్తున్నాను అనుకో అంటే, ఏంటమ్మా అలా అంటున్నావు? ఎలాగో ఎందుకు, మేము ఇక్కడ బాగానే ఉన్నాం కదా అనేసరికి, లేదు నాకు ఈరోజు ఎంత సంతోషాన్ని మిగిల్చిన నా కోడలు నా కళ్ళ ముందే తిరగాలి. తను ఏవైతే కోల్పోయిందో, ఏ హుందాతనం అయితే కోల్పోయిందో, ఈ సునంద కోడలుగా నేను తనని పరిచయం చేయాలి అని చెప్పేసి తను చాలా రిక్వెస్ట్ చేస్తుంది సునంద. ఇంకా ఆ మాటలు విన్న ఆనంది వెంటనే, ఇప్పుడు నేనేం చేశాను అత్తయ్య? నా మామయ్యని నేను బతికించుకున్నా. అది నాకు ఆ క్షణాన అలా అనిపించింది. ఆ భగవంతుడు కూడా కరుణించాడు. మీరు బాగుంటే చాలు అని చెప్పేసి అనేసరికి, అసలు ఇంత నిస్వార్థం ఎలాగే నీలో? నేను ఎన్ని మాటలు అంటున్నా, ఏం చేస్తున్నా సరే నువ్వు మాకు అడుగడుగునా మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు. ఆ రోజు నీ నుంచి తప్పు కూడా లేదని నాకు ఈ మధ్యనే తెలిసింది. అయినా నువ్వు శత్రువు ప్రాణాన్ని కూడా కాపాడడానికి ముందున్నావు. నువ్వు అనగదొక్కాలంటే నన్ను ఆ రోజే హాస్పిటల్లో ఇలాగోలా మావయ్య చనిపోతే ఇంకా అత్తయ్య లొంగిపోతుంది. ఇంకా ఈవిడ్ని మనం ఆడేసుకోవచ్చు అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక్క క్షణం ఆలోచించుకున్న ఆ రోజు నువ్వు చూపించిన త్యాగం నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకా సునంద అయితే మాత్రం క్షమాపణ చెప్పి కాళ్ళపైన పడబోతుంది. అత్తయ్య ఏంటి అత్తయ్య ఇదంతా? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు ఏం బాధపడకండి. ఇప్పుడు ఏంటి, మేము ఇంటికి రావాలి అంతే కదా? నేను కూడా నయమయ్యాను. మీరు నాకు ఎంతలాగా చూసుకున్నారో, ఎంత సేవ చేశారో నేను మర్చిపోతాను అనుకోకండి. మీలో ఈ మార్పు వచ్చింది, నాకు అదే చాలు అంటే, నువ్వు నాకు కోడలివి కాదు, నువ్వు నా కూతురివి. నీకేమైనా జరిగితే నేను ఎలా తట్టుకోగలను ఆనంది అని చెప్పి సునంద అయితే మాత్రం ఇంకా వెంటనే ఆదిత్య ముందు ఆనంది మీద తనకున్న అభిమానాన్ని తెలియజేస్తుంది. ఇంకా వెంటనే శశికాంత్ కూడా ఆదిత్యకి కాల్ చేసి, అమ్మ వచ్చిందిరా, అమ్మ మాట కాదనకుండా ఇంటికి వచ్చేయండి. ఇంకా ఇల్లు అయితే బోసిపోయింది. మీ అడుగుతో ఇల్లుకి ఒక దేవాలయం అవ్వాలి అనేసరికి, లేదు నాన్న ఇంకా మీరు బాధపడకండి, అమ్మ కోరుకున్నట్లుగానే మేము వచ్చేస్తాము అని చెప్పేసి ఇంకా ఆదిత్య అయితే మాత్రం ఆనందిని వెళ్ళి బట్టలు సర్దుకో, అమ్మ కోరుకున్నట్టుగా మనం ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి, సరే అండి మీరంతా కలిసి ఉండడమే కావాలి. ఇన్ని రోజులు నా వల్లనే మీరు ఇంటికి కుటుంబానికి దూరం అయ్యారు అని చెప్పేసి బాధపడ్డాను. ఇప్పుడు ఈ భగవంతుడి దయ వల్ల మనకంతా మంచి జరిగిందంటే దీని అంతటికీ కారణం నువ్వే కదా ఆనంది. నువ్వు లేకపోతే ఆ రోజు నేను ఆ చిప్పు విషయంలో అంతా అచీవ్ చేసేవాడిని కాదు. ఈరోజు నువ్వే లేకపోతే అమ్మలో ఈ మార్పు వచ్చేది కాదు. ఇదంతా నీ కారణంగానే అని ఆదిత్య అయితే ఆనందిని హగ్ చేసుకుంటాడు. ఇలా మొత్తానికైతే మాత్రం ఆనంది చేసిన త్యాగంతో శశికాంత్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో చేసిన హెల్ప్తో సునంద మనసు మారి ఆనందికి అయితే దండం పెట్టి క్షమాపణ చెప్పి తనని ఒక మంచి కోడలుగా తను అర్థం చేసుకొని, జీవనాకైతే తన నిజస్వరూపం తెలుసుకొని తనని బయటకు నెట్టేసి తనకు కావాల్సిన శిక్ష వేయిస్తానని గట్టిగా ఫిక్స్ అవుతుంది సునంద. అలా మొత్తానికి ఆనందిని అయితే ఆదిత్యాన్ని ఇంటికి రమ్మని సునంద కన్విన్స్ చేసి తన మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది. ఇలా మొత్తానికి ఆనంది ఆదిత్య చాలా సంతోషంలో సునంద కోరుకున్నట్లుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ అంతా
చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఇది జరిగిన విషయం. కాబట్టి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు దాన్ని చాలా ఈజీగా చూడగలరు. కాబట్టి ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.